హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ రవ్వ లడ్డు అండి. దానికి ఒక కప్పు రవ్వను తీసుకోండి. అరకప్పు పచ్చి కొబ్బరిని తీసుకోండి. రెండు కలుపుకొని 2 అవర్స్ పక్కన పెట్టుకోండి. పచ్చి కొబ్బరి రవ్వ కలపడం వల్ల కొబ్బరిలో ఉన్న పాలు రవ్వలోకి దిగి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెయ్యి వేసుకుని జీడిపప్పుని కిస్మిస్ని వేసుకుని వేయించుకోండి. కొంచెం నెయ్యి వేసుకుని కలిపి పెట్టుకున్న రవ్వని కొబ్బరిని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. కమ్మగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రవ్వ ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు పంచదార తీసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా తీగపాకం రావాలండి. తీగపాకం వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న కొబ్బరిని రవ్వని యాడ్ చేసుకోవాలండి. పప్పుని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా మెదుపుకుని లడ్డూల్లా చుట్టుకోండి. లడ్డూల్లా రౌండ్గా చుట్టుకోండి. మనకు కావలసిన సైజులో చుట్టుకోండి. రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అడిగితే ఇలా ఈజీగా చేసుకుని పెట్టుకోవచ్చు. జ్యూసీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.